UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు హర్ష సాయి గురించి ఈ అమ్మాయి గురించి కూడా రియాక్ట్ అయిన దాని తర్వాతే నువ్వు రియాక్ట్ అయినావు కాబట్టి జానీ మాస్టర్ కేసులో నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? వీడియో నీకు చేయాలనిపించలేదా? నాకు జానీ మాస్టర్ కే సపోర్ట్ చేయాలనిపించింది. నేను ముందు ఒక దగ్గర షూట్ కు పోయినా. షూట్ కు పోతే ఆ షూట్ లో ఏం జరిగిందంటే ఒక పెళ్లి కాని పిల్ల ఒక పెళ్ళైన వాడితో రిలేషన్ లో ఉంది. పెళ్లి కాని పిల్ల పెళ్ళైనడితో రిలేషన్ లో ఉంది. ఆమె కూడా ఒక వీడియోలు తీసుకునేదే. పెళ్లి కాని పిల్ల పెళ్ళైనడితో ఉంది. మళ్ళీ ఆమె ఆట ఆడితే ఆయన ఆట ఆడుతుండు. ఓకే. ఆయన ఎట్లా అంటే ఆమె పో అంట పోతుండు, తినంట తింటుండు. నాకు అక్కడ గాలింది కాబట్టి వీళ్ళు లగ్జరీ లైఫ్ కి వీడియోలు తీసేటోళ్ళు నాలాగా వీడియోలు తీసేదానికి లగ్జరీ లైఫ్ కావాలన్నప్పుడు ఏం చేసింది, ఒకని వల్ల వేసుకుంది. ఆడు పెళ్ళైనోడా కాదా అనేది పక్కన పెట్టు. నేను కారులో తిరగాలి, నేను ఐపుగా ఉండాలి, నాకు ఛాన్సులు రావాలి అని అన్నట్టే కదా అక్క. నేను నా కళ్ళతో చూసిన కాబట్టే నేను జానీ మాస్టర్ కి సపోర్ట్ చేసిన. వీడియో చేసినావా? చేసిన, సపోర్ట్ చేసిన. ఓకే. ఏమన్నా దాని గురించి కూడా ఏమన్నా వచ్చినాయా కాల్స్? దాని గురించి ఏం రాలే నాకు. బేసిక్ గా నాకు చేసినందుకు గర్వంగా అనిపించింది. వాళ్ళ పెళ్ళం అన్ని ట్రగుల్స్ పడుకుంటా కూడా బయట ఏ రోజు కూడా ఆయన గురించి బ్యాడ్ గా చెప్పలేదు చూడు. ఆమెకి నాకు అనిపించింది దండేసి దండం పెట్టాలి రా బై జానీ మాస్టర్ వైఫ్ కని. ఓకే. సో ఇట్లా ఒక్కొక్క వీడియోకి అట్లా రియాక్ట్ అవ్వుకుంటూ పోతున్నావు అంతే. ఫ్యామిలీ ఎట్లుంది సపోర్ట్? ఫ్యామిలీ సపోర్టా? ఫ్యామిలీ లేదక్క, అమ్మ ఒక్కతే. అదేంట్రా అన్న అక్కలు ఉన్నారని లాస్ట్ టైం చెప్పినావు కదా. ఎవరు మనకొద్దు, వాళ్ళ సపోర్ట్ మనకొద్దు. మన దేనికి ఏమైంది? నువ్వు ఇంత అంటే ఎప్పుడు కూడా ఫ్యామిలీ గురించి అడిగినా కూడా, పర్సనల్ లైఫ్ లో అడిగినా, ఇంటర్వ్యూలలో అడిగినా కూడా అసలు షేర్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఏమైంది అసలు? ఏం జరుగుతుంది పర్సనల్ లైఫ్ లో? పర్సనల్ లైఫ్ అంత మంచిగా లేదక్క. వాళ్ళకి ఏమైందో ఏమో నాకు తెలీదు. నాకు 7 years కానుండి నన్ను వాళ్ళు కలుపుకోరు, నన్ను దూరమే పెడుతురు. మేము మంచిగా మా అన్నయ్య ఈ మధ్య రీసెంట్ గా ఏం స్టార్ట్ చేసినంటే రేణుగోనే ఇంటి పేరు తీసేయాలి. రేణుగోనే ఇంటి పేరు తీసేయడం పుట్టలేదు. అదేంటది? నువ్వు మా అయ్యకు పుట్టలేదు, మాట్లాడుతున్నావు. నువ్వెవరు? కరెక్ట్ గా ఉన్నారంటే మేము మంచిగా ఉంటున్నాం, నువ్వెవరు? నేను బయటికి రాలేక కాదు, బతకలేక కాదు. మా మమ్మీ ఏమంటది, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వే నా లైఫ్ అనుకోని బతికినా. మస్తు సపోర్ట్ చేసింది నాకు బ్యాక్ బోన్ గా. నేను ఎన్నో డబ్బులు పోగొట్టినా, ఎన్నో చేసినా, నేను సంపాదించినే పోగొట్టినా, అయినా కూడా నాకు సపోర్ట్ చేసింది. కానీ ఈ రోజు నేను బయటకు వచ్చేసిన అంటే ఆమె ఒంటరి అయిపోతుంది. అట్లా ఆలోచించాల్సి వస్తుంది. ఓకే. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫ్యామిలీతో ఎటువంటి సంబంధాలు లేవు నాకు. ఫ్యామిలీ లేదు. 80% వీడియోలు ఆపవు? ఆపనక్క. ఏంటి ఫైనల్ గోల్ ఏంటి అసలు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి. పెద్ద స్టేజ్ నుండి మనకి ఏదొచ్చినా, టీవీ నుండి వచ్చినా, దేని నుండి వచ్చినా వాడుకోవాలి. ఓకే. నాకు ఒక డౌట్ ఉంది. స్టార్టింగ్ లా సోనియా అండ్ విష్ణుప్రియ ఉన్నారు, అవునా? అప్పుడు విష్ణుప్రియని సపోర్ట్ చేసినావు బిగ్ బాస్ లా. తర్వాత విష్ణుప్రియని తిట్టినావు. ఏం జరుగుతుంది అసలు? బిగ్ బాస్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నావా? ఫాలో అవుతా అంటే అయితే అక్క, ఆ బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ కాకుండా నువ్వున్నా సపోర్ట్ చేస్తా. సోనియా మాట్లాడిన దానికి అంటే నీకు బట్టలు చక్కగా వేసుకోవడం రాదంటే ఒక ఆడ కూతురు అనద్దు కదా. నువ్వు ఒక్కసారి అన్నావు, వదిలేయాలి. మళ్ళీ మందిలో పదే 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 అది అట్లా అనకూడదు. ఆ మాట కానీ నాకు నచ్చలేదు మాట్లాడి. మళ్ళీ తర్వాత ఎందుకు విష్ణుప్రియని టార్గెట్ చేసినావు? విష్ణుప్రియని టార్గెట్ చేసినావు అంటే ఆ పృథ్వీతో తిరుక్కుంటా ఆమెకున్న పేరు మర్చిపోయింది. ఆమె మంచిగా చేసింది అక్క. ఆమె ఫ్యామిలీ కూడా వాళ్ళ అమ్మ లేదు. అట్లా చూసుకుంటే నాకు చాలా ఇష్టం ఆమె. కానీ మళ్ళీ ఆ పృథ్వీ వెనకాల తిరుక్కుంటే ఆమె గేమ్ ఆమె పోగొట్టుకున్నప్పుడు నాకు నచ్చట్లేదు. అసలు బిగ్ బాస్ గేమ్ లా నువ్వు ఫాలో అవుతున్నావు కాబట్టి అడుగుతున్నా, బిగ్ బాస్ లో షోలో విష్ణుప్రియ అసలు గేమ్స్ ఆడుతుందా? అసలు ఏం చేస్తుంది? నీ వర్షన్ చెప్పు ఒకసారి. మా వర్షన్ నాకు క్లారిటీ ఉంది. ఫస్ట్ లో మంచిగానే ఆడింది, దాని బొంద పెట్ట. తర్వాత నుంచి ఏం చేస్తుంది, ఆ పృథ్వీ వెనకాల తిరుగుతుంది. వాడేమో వానికి ఇంట్రెస్ట్ లేదా, పాడలేదా? ఓకే. ఎందుకు ఇంట్రెస్ట్? ముద్దు పెట్టింది చూసినావా? పెట్టింది, ముద్దు పెట్టింది. లేదా గిఫ్ట్లు తీసుకుంటుంటే ఈ గ్యాప్ లో ముద్దు పెట్టింది అందరు. ఓకే. మణికంఠ గురించి కూడా చేసినావు కదా. మణికంఠ అది అసలు అమ్మో, అది పెద్ద. నా పిల్లం నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి, నేను దీంట్లో సక్సెస్ అవ్వాలి అంటాడు. వెళ్ళిపోయింది కదా ఆయనకైనా గివ్ అప్ ఇచ్చి. ఆయనకైనా అంటే ఆయన సిగ్గైంది. వాళ్ళు ధర్మేసిన దాకెందుకు, నేనే ముందు పోతాను పోయింది. నిజం అదే. నేను ఎట్లయినా ఎలిమినేట్ అవుతా అని వెళ్ళిపోయిందంట. అదే కరెక్ట్.
అంతకు ముందు వారం గంగావత ఏమన్నాడు, నేను 1 వీక్ ఉంటే నీకు బంగారం చేసి పెడతా అన్నాడు. అన్నోడు మధ్యలోనే గివ్ అప్ అయ్యండి, దాని అర్థం ఏంటి అంటే వీళ్ళు దర్వేసింది నాకు వద్దు, నేనే గివ్ అప్ అవుతానే అయింది అనమాట. ఓకే, గంగవ్వ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి గంగవ్వ గేమ్ ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నార్మల్ గా చాలా మంది ఆమెకి ఎంత పాజిటివ్ గా కమెంట్స్ పెడుతుర్రో కొంతమంది అంత నెగిటివ్ గా పెడుతున్నారు. అవునా? ఆ నెగిటివిటీ అనేది జనాల్లో ఉంటది అక్క, ఎప్పుడైనా ఉంటది, ఏ పని చేసినా ఉంటది. నీకేమనిపించింది అంటే బిగ్ బాస్ షోలో గంగవ్వ వెళ్ళడమే అదృష్టం. ఓకే, సెకండ్ టైం కూడా వెళ్ళింది. ఆమె గేమ్స్ ఆడలేదు. ఆమె ఏజ్ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ గేమ్ చాలా బాగా వెళ్ళినప్పుడు ఆడింది, కానీ తర్వాత ఉన్న గేమ్స్ అయినా అవైనా కూడా కొన్ని ఆడగలరు, నడిచేవో లేకపోతే అవో ఇవో ఉంటే ఆడగలరు, కానీ మిగతా అవి పరిగెత్తేవి లేకపోతే ఇంకేవో ఉంటే ఆడలేరు. కానీ విష్ణుప్రియని అనే మాటలు కానీ గౌతమ్ విషయంలో కూడా అన్న మాటలు కానీ చాలా బాగా బ్యాడ్ గా అనిపించింది. అంటే నువ్వెవరో నాకు తెలియదు అని రోహిణి అన్న చూడు గౌతమ్ ని, పోయిన సీజన్ లో వచ్చిన పిల్లగాడే కదా. వీళ్ళకి అట్లా అంత యాటిట్యూడ్ చేయొద్దు. నాకు అక్కడ నచ్చలే రోహిణి అక్కకి నేను పెద్ద ఫ్యానే, కానీ ఈ మాట నచ్చలే నాకు. నువ్వెవరో నాకు తెలియదు అంటే పోయిన సీజన్ లో వచ్చినోడే కదా గౌతమ్ అన్న, నీకెందుకు తెలీదు? అది తప్పు. గంగవ్వ కూడా అనింది కదా, మన ఎవరిని గౌతమ్ ని అనింది కదా గంగవ్వ కూడా, బాత్రూమ్ కి స్నానంకి పోతుంటే అటే పోయి ఇక లగేజ్ పంపిస్తాము, నువ్వు మళ్ళీ ట్రాక్ ఇంకా ఎట్లయినా మొన్న పోయేటోన్వే కానీ ఆగినవని కూడా అన్నది కదా. మరి ఆ మాట తప్పని ఆ మాట కూడా తప్పే. అంటే ఇక మనం ఏజ్డ్ వాళ్ళని అనలేం కాబట్టి అంటలేం, కానీ ఆమె వర్షం చెప్పాలంటే ఆమె అక్కడికి పోవడం అదృష్టం. ఆమె ఎన్నో చూసి ఉంటది, ఎన్నో ప్రయాణాలు చూసి ఉంటది, ఎంతో చూసి ఉంటది. ఆమె కంటే మనం పిల్ల బచ్చాలం, కానీ ఆమెకు తెలిసినంత మనకు తెలీదు, కానీ అక్కడున్న మూమెంట్ ఏంటో మనకు తెలీదు, కాబట్టి దాన్ని బట్టి అయితే మాటలు వస్తాయి, అట్లా అని ఉండొచ్చు అంతే. ఓకే, బిగ్ బాస్ షోలో ఆఫర్ వస్తే పోతావా? పోతాం. ఎందుకు? దేత్తడి పోచమ్మ గుడేనా? దేత్తడి పోచమ్మ గుడి. వాళ్ళకి ఎంత కంటెంట్ కావాలో కొట్లాట్ల కంటెంట్ అంతా నా దగ్గర దొరుకుతుంది. బూతులతో కొట్లాడతావా, రియల్ గా కొట్లాడతావు? చూడనికి ఇంత ఉన్నావు. బూతులతో కొట్లాడరు ఆడ, మనకి ఆ రూల్స్ అంటే అన్ని బీప్లే పడతాయి అక్కడ పోతే, మొత్తం సౌండే రాదు. ఒప్పుకోడు కదా బూతులు మాట్లాడితే, అక్కడ బూతులు మాట్లాడను. కాకపోతే బట్ నా వర్షన్ నేను మాట్లాడు. బతుకుతావా బూతులు లేకుండా? ఉంటావా? అంటే నార్మల్ గా మాట్లాడినా కూడా ఫన్నీ వేలో నీకు నాకు ఒక ర్యాప్ ఉంది అనుకో, నార్మల్ గా ఏదైనా మాట్లాడినా కూడా ఒక మాట వచ్చేస్తుంది కదా నీకు. సో అట్లా అడిగి పోయి ఉండగలుగుతావా? ఉండగలుగుతా అక్క, మాట్లాడను. బట్ ఇప్పుడు నాకు నిన్న కలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు అంటారు, అరే నువ్వేంట్రా ఇన్ని బూతులు మాట్లాడుతున్నావు, ఒకప్పుడు బూతులే మాట శుద్ధ పూసలు ఎక్కుండేదాని అట్లా షాక్ అవుతుర్రు అనమాట నన్ను చూసి. ఓకే, 2-3 years బ్యాక్ నీ మంచి పిల్లనే. ఓకే, అయితే ఆఫర్ వస్తే పోతావు, రెడీ ఉన్నావు, రావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ వర్షన్ కూడా చూద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఎట్లుంటది అంటే కొట్లాటలే, నెత్తుర్లు రావడమే మొత్తం నెత్తుర్లే ఇంకా. ఓకే,